వచ్చిన వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి మా మనసు भैया ఐదుగురు దంపతులు ప్రతి గ్రామము, ప్రతి క్లస్టరు, ప్రతి మండలము, నేడు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతున్నది. అభినందనలు తెలియజేసుకుంటూ పాటించాలి. ప్రతి గ్రామంలో మండలంలో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చాము. అదేవిధంగా బెనిఫిషియరీ మాఫీపై పిల్లల్లో ఉపాధ్యాయులు తగ్గించడం. సో ఈ నాలుగింటి మీద ప్రతి గ్రామంలో మండలంలో సెక్టార్లో కూడా తల్లులకి అంగన్వాడీ టీచర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. పోషణ పక్షపాతం ఉండద్దు అని అంటే దయచేసి అందరు కూడా మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఒక గర్భవతిగా ఉన్నప్పుడు కనుక అప్పటి నుంచి మనము అలానే ఉద్దేశం అవేర్నెస్ అనేది కల్పించటము. ఈ అవేర్నెస్ లో భాగంగా 2 కాంపోనెంట్స్, ఒకటి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉన్న తల్లులకి ఆహారం కానీ పోషణ ఎట్లా ఉండాలి అనేది మనం ఇంకా ఎక్కువ అవేర్నెస్ జనరేట్ చేయటము. రెండోది 0 to 5 years ఓల్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన పోషణ రిక్వైర్మెంట్ గురించి కూడా ఇంకా అవగాహన కల్పించటము. ఈ రెండిట్లో కూడా మన అంగన్వాడీ టీచర్స్ ఒక పెద్ద రోల్ ప్లే చేస్తారు. సో ఈసారి మనం స్పెసిఫిక్గా పోషణ అభియాన్ కింద ఫస్ట్ 1000 days అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 3.5 years చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ 3.5 yearsలో మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు కూడా ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది మనము అవేర్నెస్ అనేది డిపార్ట్మెంట్ పరంగా కల్పించుకుంటున్నాము. అండ్ దీంతో పాటు మనకి రెగ్యులర్గా మంత్లీ టెస్ట్ ఏవైతే ఉంటాయో అది శామ్ అవ్వచ్చు, మ్యామ్కి కానీ లేదంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ మాల్ న్యూట్రిషన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం గురించి కూడా మనము రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాము. సో వన్స్ అగైన్ ఈ ప్రోగ్రాంలో మనము ఏవైతే టెస్ట్ రెగ్యులర్గా చేసుకోవాలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ అలానే కరెక్ట్ ఆహారం ఏమి తీసుకోవాలి అనేది కూడా డిస్కస్ చేస్తాము. అలానే ఒక పైలట్ ప్రాజెక్ట్గా మనం రీసెంట్గా న్యూట్రిషన్ గురించి అలానే మెంటల్ హెల్త్ గురించి కూడా తల్లికి అండ్ న్యూలీ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంటల్ హెల్త్, వాళ్ళ ఆరోగ్యం కోసం ఇంకా స్టెప్స్ ఏం తీసుకోవాలి అనేది మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి అంగన్వాడీ టీచర్కి ఒక ట్రైనింగ్ లాగా కూడా పెట్టుకోవాలి అని అనుకున్నాము. త్వరలోనే ఆ ట్రైనింగ్ కార్యక్రమం కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న కొత్త పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అలానే అక్షరాభ్యాసం అవ్వచ్చు, అన్నప్రాసనం అవ్వచ్చు, వీటికి విచేసిన పేరెంట్స్కి, మన టీచర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మనము అంగన్వాడీ కేంద్రంలో చేస్తున్న మంచి వర్క్ ఏదైతే ఉందో అంటే కొత్తగా లెసన్స్ షెడ్యూల్ ప్రకారం లెసన్స్ చెప్పటం అవ్వచ్చు, అలానే టైం టు టైం మంచి ఆహారం ఇవ్వటం అవ్వచ్చు, ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరంలో ఇంకా మంచిగా చేసుకోవాలి అనేది కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సందర్భంగా చప్పట్లు కొట్టకుండా మనం నిరుత్సాహం
SSLC distribution